श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। నమస్కారం. ఒక భక్తుడు అడుగుతున్నారు, అందరి జ్ఞానేంద్రియాలు ఒకే నిర్మాణం కలిగి ఉన్నప్పుడు వాటి చేత ప్రభావితమయ్యే మనస్సుల తత్వాలు ఎందుకు భిన్నంగా ఉంటాయి? అందరి జ్ఞానేంద్రియాలు ఒకే నిర్మాణం కలిగి ఉన్నప్పుడు వాటి చేత ప్రభావితమయ్యే మనస్సుల యొక్క తత్వాలు ఎందుకు భిన్నంగా ఉంటాయి? బాబా కూడా అంటారు కదా, ఏదైనా వస్తువు మీదకి వెళ్ళినప్పుడు ఇంద్రియాలు మనకి ఇట్లాంటివి కలుగుతాయని. అది అందరికీ ఒకేలా కలుగుతాయని మనకి చెప్పడానికి లేదు. అందుకని ప్రశ్న కూడా అట్లానే ఉంది. అందరి జ్ఞానేంద్రియాలు మనకి పనిచేసే ఈ సెన్సెస్ అన్ని ఒకే రకంగా నిర్మితమై ఉన్నాయి. అయినప్పుడు వాటి చేత, అంటే ఒకడికి చూడగానే ఒక వస్తువుని చూశారనుకోండి, అయితే ఇంట్లో పెట్టుకోవాలంటుంది. ఒకడేమో దాన్ని ప్రశంసించాలంటుంది, అబ్బా ఎంత అందంగా ఉంది. ఒకడికేమో దాన్ని సృష్టించిన వాడి గొప్పతనాన్ని చెప్పుకోవాలంటుంది, ఎంత రమ్యంగా సృష్టించాడు. అంటే చూస్తున్నది అందరికీ ఒకేలా ఉన్న కళ్ళు. ఒకడేమో తెచ్చిపోయి ఇంట్లో పెట్టినా కానీ సంతోషంగా లేదనుకుంటున్నాడు, ఒకడేమో దాన్ని సృష్టించిన వాడి గొప్పతనాన్ని అనుకుంటున్నాడు. ఇట్లా లేకపోతే ఇంకొకటికి దాన్ని వర్ణించడం గురించి, ఇట్లా రకరకాలుగా మనసు చూసే ఇంద్రియం ఒకటే అయినా కానీ మనసు రకరకాల పనిచేస్తుంది. అలాంటప్పుడు అన్ని ఇంద్రియాలు కూడా, అందరి జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఒకే నిర్మాణం కలిగి ఉన్నప్పుడు వాటి చేత ప్రభావితమయ్యే మనస్సుల తత్వాలు ఎందుకు భిన్నంగా ఉంటాయి? దానికి మహర్షి గారు వివరిస్తున్నారు. సృష్టి ప్రళయం అన్నవి ఆద్యంతాలు లేకుండా తిరిగి జరుగుతూ ఉంటాయని, ప్రళయానికి ముందున్న జీవులన్నీ వాటి కర్మలను అనుసరించి, కర్మఫలాలను సంస్కారాలను అనుసరించి తర్వాత సృష్టిలో ఆయా గుణాలు కలిగిన జీవులుగా వాటి కర్మఫలాలను ప్రసాదించ సమర్థమైన పరిస్థితుల్లో యోనులలో జన్మిస్తాయని, అక్కడ నుండి మరలా జననము, కర్మఫలము, సంస్కారము, మరణము, జన్మ అనే గొలుసు ఎల్లకాలం కొనసాగుతుందని ఋషులు చెప్పారు. పెద్ద సెంటెన్స్. అంటే సృష్టి ప్రళయం అన్నవి ఆద్యంతాలు లేకుండా తిరిగి జరుగుతూ ఉంటాయి. సృష్టి ప్రళయం, సృష్టి జరగటం, మళ్ళీ అదంతా అవటం, ప్రళయం ఇది. అయితే మరి సృష్టి ప్రళయం జరుగుతున్నప్పుడు మరి ఆ సృష్టిలోని జీవులన్నీ ఏం కావాలి? ప్రళయానికి ముందున్న జీవులు, ఆ ప్రళయం వచ్చింది అనుకోండి, మొత్తం అయిపోయినప్పుడు మరి ఆ ప్రళయానికి ముందున్న జీవులన్నీ కూడా మళ్ళీ వాటి కర్మలను అనుసరించి, కర్మఫలాలను సంస్కారాలను అనుసరించి తర్వాత సృష్టిలో మళ్ళీ ఆయా గుణాలు కలిగిన జీవులు, కొత్తగా సృష్టి జరిగినా కానీ గతంలో ఉన్న ఈ జీవులు ఏ సంస్కారాలతో ఉన్నాయో, ఎంత చేసి ఎంత సిద్ధం చేసుకొని పెట్టుకున్నారో అవన్నీ మళ్ళీ ఈ సృష్టి ఇక్కడ వస్తాయట. అంటే అక్కడ అయిపోయింది, మొత్తం క్లీన్ స్లేట్ అలా లేదు. మళ్ళీ వాళ్ళకి తిరిగి ఈ సృష్టిలో మళ్ళీ ఆ జీవుడు వచ్చి అంతకుముందు ఉన్న సంస్కారాలన్నింటినీ తీసుకొని మళ్ళీ వచ్చి ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ మొదలైంది. అందుకని అట్లా ప్రళయానికి ముందు జీవులన్నీ వాటి కర్మలను అనుసరించి, కర్మఫలాలను సంస్కారాలను అనుసరించి తర్వాత సృష్టిలో ఆయా గుణాలు కలిగిన జీవులుగా. కొత్తగా సృష్టి జరిగింది కదండి, మరి అందరూ మంచిగా పవిత్రంగా ఉండి అందరూ సద్బుద్ధితో అట్లా ఉండాలి కదా. అంటే మరి అంతకుముందు ఆల్రెడీ స్టోర్లో పెట్టుకున్నాం కదా, అవన్నిటి నుంచి మనం మళ్ళీ అవి అలాంటి గుణాలు కలిగిన వాళ్ళగానే మళ్ళీ వస్తూ ఉంటాయి కొత్త జరిగినా కానీ. కాబట్టి మళ్ళీ వాటి కర్మఫలాలను ప్రసాదించ సమర్థమైన పరిస్థితుల్లో, అంటే అంతకుముందు చేసుకున్నవాడు ఇప్పుడు పుట్టినప్పుడు వాటిని అనుభవించడానికి ఆ కర్మ ఫలాల యొక్క, అంటే ఆ చేసిన కర్మ యొక్క ఫలాలు, మంచి కర్మ చేస్తే మంచివి, కాకపోతే చెడు కర్మలు చేస్తే వాటి ఫలితాలు అట్లా పొందటానికి వీలుండేటటువంటి పరిస్థితుల్లో జన్మిస్తాం. అంటే ఏ కుటుంబంలో ఎలాంటి చోట జన్మించాలి అనేది. అందరూ మంచిగా పుట్టి, అంటే కొత్త సృష్టి స్టార్ట్ అయినప్పటికీ కూడా అంతకు ముందున్న దాన్ని బేస్ చేసుకొని ఎవరు ఎక్కడ పుట్టాలి, ఎలాంటి ఫలాలను అంతకుముందు చేసిన కర్మను అనుసరించి పొందాలి అనేది. కాబట్టి వాటి కర్మ ఫలాలను ప్రసాదించే సమర్థమైన పరిస్థితుల్లో అలాంటి యోనుల్లో జన్మిస్తాయి. ఒకవేళ భయంకరంగా ప్రవర్తించారనుకుని మహర్షి గారు చెప్పారు, జన్మలు ఎప్పుడు వస్తాయి, లేకపోతే అంతకంటే ఘోరమైన జన్మలు ఎప్పుడు వస్తాయి చెప్పారు. అంటే విచక్షణ లేకుండా అందరి పట్ల ఎట్లా ప్రవర్తిస్తాం, ఒకళ్ళ పట్ల ప్రవర్తిస్తే ఎలా ఉంటాయి, అలాంటి రుణానుబంధాలతోటి మళ్ళీ వాళ్ళతో తీసుకున్నట్టుగా. లేదు, అందరి పట్ల విచక్షణ లేకుండా ప్రవర్తించారనుకోండి జంతువులాగా, అందుకని జంతు జన్మలు వస్తాయని మాస్టర్ గారు చెప్తారు. అంటే ఇప్పుడు ఎవరైనా మనం బాధ పెడితే వాటికి తగినట్టుగా కేవలం అలాంటి బాధల వరకే, అంటే అందరి పట్ల కాకుండా కొద్ది మందితో ఉన్నాయనుకోండి, మనకి వాటిని మళ్ళీ క్లియర్ చేసుకోవడానికి ఆ రుణానుబంధాలను చేసుకొని, లేకపోతే వాటిని అనుభవించడానికి మానవ జన్మ వచ్చి మళ్ళీ వాళ్ళ చేత బాధించబడతాం.
అలా గాదు. మనం ఒకళ్ళ పట్లే కాకుండా అందరి పట్ల మనం విచక్షణ లేకుండా లేకపోతే ఇప్పుడెట్లయితే జంతువుకి యోచన లేదు. దానికి బుద్ధి లేదు. కాబట్టి ఎవరి పట్లైనా ఒకేలా ఉంటుంది. అందరి పట్ల ఒకేలా ప్రవర్తిస్తుంది. అందుకని మనకి మనం చేసే పనులు బట్టి మనిషి జన్మ రావచ్చా? జంతు జన్మలొస్తాయా? ఇంతకంటే భయంకరమైన పిశాచ జన్మలు ఇలాంటివి గూడా వస్తాయా అంటే, దానికి మాస్టర్ గారు వివరంగా చెప్పారనమాట. ఇక అసలు కొంచెం గూడా విచక్షణ లేకుండా జీవించే వాళ్ళకి అట్లాంటివి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? గతంలో మనం ఏం చేశామన్నది స్టోర్‌లో ఏముందన్న దాన్ని బట్టి, అట్లాంటి కర్మఫలాలను ప్రసాదించ సమర్థమైనటువంటి పరిస్థితుల్లో అట్టి యోనిలో జన్మిస్తాయని. అంటే మనిషిగా, కుక్కగా, ఇంకోటా ఏదో ఒకటి. అక్కడ నుండి మళ్ళీ ఒకసారి ఇంక మళ్ళీ స్టార్ట్ అయింది కదా! ఇప్పుడు సృష్టి స్టార్ట్ అయింది. ఆ సృష్టి మళ్ళీ సృష్టిన్నంత కాలం మళ్ళీ యుగాలన్నీ అయ్యాయి. అన్ని సార్లు అయ్యేంత వరకు మళ్ళీ ఇంకొక ప్రళయం వచ్చి సృష్టి జరిగేంత వరకు ఈ సృష్టిలో మనం మళ్ళీ చేసుకున్న వాటిని బట్టి ఎన్నో సార్లు అందుకే అంటున్నారు మరలా జననము, కర్మఫలము, సంస్కారము, మరణము, మళ్ళీ జన్మ అని గోల్స్. అంటే ఆ ప్రళయం అయిపోయింది, సృష్టి జరిగింది. అయన్నీ తీసుకొని మనం ఇక్కడికొచ్చాం. ఇక్కడ మళ్ళీ మనం అంతకుముందు చేసిన వాటిని తీసుకొనే వస్తున్నాం. సో, ఇప్పుడు మళ్ళీ ఈ సృష్టి ఉన్నంత కాలం మళ్ళీ ఈ దీనిలో ఆ గొలుసులో పడుతూనే ఉంటామంటున్నారు. జననము, కర్మఫలము, సంస్కారము, మరణము అనే గొలుసు ఎల్లకాలం కొనసాగుతుందని ఋషులు చెప్పారు. సృష్టి అయిపోయింది గదండీ! కొత్తది గదా! ఈసారి అంతా క్లీన్ స్లేట్ మాకేమొద్దు ఇలాంటివి మేము చేసుకొని ఫ్రెష్‌గా ఇవ్వండి అంటే ఇవ్వరంట. మనం ఏం చేసుకున్నామో వాటిని అనుభవించడానికి మళ్ళీ జన్మలోకి రావాల్సిందే. కనుక ఇట్లా కొనసాగుతుందని ఋషులు చెప్పారు. ఈ గొలుసు. సంస్కార గుణభేదాలను అనుసరించి సత్వ, రజస్, తమో ప్రధానమైనవిగా జీవులను విభజించవచ్చు. మనకున్న సంస్కారాలను బట్టి, మనకున్న గుణ విభేదాల గురించి, వీటిని గురించి మనిషి వీడు సత్వగుణంలో ఎక్కువుంటాడా? రజోగుణంలో ఎక్కువుంటాడా? తామసిక గుణంలో ఎక్కువుంటాడా? ఇప్పుడు నాకే గావాలి అనుకోవటం వేరు. నాకే గావాలి ఇంకెవరికి ఉండకూడదు అనుకోవటం వేరు. నాకు కావాలి అనుకోవడం వేరు. నా ఒక్కడికే ఉండాలి ఇంకెవరికీ అసలు ఉండకూడదు. ఇంకెవరికైనా ఉంటే వాళ్ళు మనం వదలకూడదు అన్నట్టుగా ఉంటారు. రాక్షసులు అట్లానే గదా! మొత్తం నాకే కావాలి. అందుకే వాళ్ళు ఎక్కువ తమో గుణంతో ఉన్నారు. లేదు నేను హాయిగా ఉండాలి. నాకేది లోటు లేకుండా ఉండాలి. మిగిలినోళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అన్నట్టుగా ఉంటే కనీసం అంతవరకు అది ఈ రజోగుణం కిందొస్తుంది. అట్లా కాదు. నేనొక్కడినే బావుండాలి. ఎవరు బాగుండకూడదు. లేకపోతే అందరి మీద నాదే ఆధిపత్యం ఉండాలి. అందరూ నాకంటే తక్కువే ఉండాలి. ఇలా అనుకుంటాం చూడండి. ఇలాంటివి ఇవన్నీ కూడా తమో గుణం కిందెళ్ళిపోతాయి. అట్లా కాదు ఇదంతా భగవంతుడిచ్చింది. వచ్చినా, ఇచ్చినా, ఏమొచ్చినా గానీ అన్నీ ఆయనవే. నాదంటూ ఏం లేదని అన్ని రూపాల్లో ఆయనే ఉన్నాడని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ జీవించేట్టుగా ఉంటే ఇట్లా సత్వగుణంగా. అంటే ఈ అంతకుముందు మనం ఎలాంటి గుణాలతో మనం ప్రళయాన్ని ఎండ్ చేశామో సృష్టిలో మళ్ళీ మొదలైనప్పుడు మళ్ళీ ఏం తీసుకొనొస్తున్నామో అన్నది వీటిని ఇట్లా ఈ జీవులకు ఆ సమయంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మనకి ముగ్గురు పిల్లలున్నారనుకోండి. ముగ్గురు పిల్లలు ఒకేలా ఉండరు. ఒకడు చురుగ్గా ఉంటాడు. ఒకడు ఒక దానిలో చురుగ్గా ఉంటాడు. ఒకడు ఇంకో దానిలో ఉంటాడు. లేకపోతే ఒకడు బుద్ధిమంతుల్లా ఉంటాడు. రెండోడు బుద్ధిమంతుల్లా ఉంటాడు. మనం ఏమనుకుంటాం? ఆహా! మేమెంతో వాడిని బుద్ధిగా పెంచాం అందుకే బుద్ధిమంతుడయ్యాడనుకుంటాం. మనకే బుద్ధిగా రానప్పుడు వాడికెట్లా వస్తది? నేను తెచ్చుకోవాలంటే నాకే రావట్లేదు గదా! మరి అలాంటప్పుడు మనం పిల్లలకి ఎట్లా ఇవ్వగలుగుతాం బుద్ధి? మన భ్రమ. వాళ్ళు మంచిగా వింటే మన వల్ల అనుకుంటాం. వినకపోతే వాడసలు ఎన్ని చెప్పినా వినడండి అంటాం. అంటే ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నాం? వాళ్ళేం తీసుకొనిచ్చారో మనకి తెలీదు. కానీ మనం అనుకుంటున్నాం, మనం ఇలా క్రమశిక్షణలో పెడతామని వాళ్ళు బుద్ధిమంతులయ్యారనో, లేకపోతే కాలేకపోయారనో అనుకుంటున్నాం. కనుక ఇట్లాంటివి ఇట్లా ఇలాంటి గుణాలుగా విభజించవచ్చు. అవి చేసిన మానసిక భావాలు, వాచక అంటే సత్యాసత్య, వ్యర్థ, దుష్ట భాషణలు. అవి చూడండి. ఇట్లా ఈ గుణాలతో ఉండటమైతే అవి చేసినటువంటి మానసికమైనవి. అంటే ఏంటి? భావాలు. మనం బయటికి ఎవరిని ఏమనుకోకల. లోపల అనుకుంటే చాలా అయిపోయింది. ఎందుకని మనసుతోనే కదా అంతా జరుగుతుంది. మనసే మనకి ముక్తికైనా, బంధించేదైనా. అందుకని అవి చేసిన మానసిక భావాలు, వాచక అంటే మనం మాట్లాడేవి. ఏంటట అవి? సత్య, అసత్య, వ్యర్థ, దుష్ట భాషణలు. ఎన్ని మాట్లాడుతున్నాం చూడండి మనం. సత్య, అసత్య, వ్యర్థ, దుష్ట భాషణలు. ఏదో కాలక్షేపం చేస్తున్నా ఎవరిని తిట్టుకోకుండా కాలక్షేపం చేసాడు. సినిమా బాగుందని కాలం గడిపిస్తే పర్వాలేదు. కానీ వాళ్ళకి నాకు పడదండి. వాళ్ళెట్లా అండి, వీళ్ళెట్లా అండి, మొన్నట్లా ఇట్లా అండి ఇలా అంటూ మనం ఇలాంటివి చేస్తూ ఉన్నాం అనుకోండి. అలా చేయకపోయినా అలాంటివి వింటూ ఉన్నాం అనుకోండి. అప్పుడేమవుతుంది? దుష్ట భాషణలు అవుతాయి.
మన గొప్పతనమే, మనం ఈగోయిస్టిక్‌గా లేకపోతే పక్కన వాళ్ళని తక్కువ చేయటంలోనే మనం సంతోషపడి ఇప్పుడు ఇవన్నీ ఈ గుణాలు ఎట్లా ఎందుకంటే ఇట్లయితే గుణాలుగా చెప్పారో, మనం చేసే మానసికంగా చేసే పనులు, వాచికంగా చేసేవి, కాయికంగా చేసేవి. అందుకనే కదా తను, మన ఇవన్నీ చెప్పేదేంటి? మనం ఏ పని చేసినా ఈ 3 ఒకే భావంతో చేస్తేనే. అందుకని అలా చేసిన మానసిక భావాలు, మానసికంగా మనకు కనపడవు. నేను భలే తిట్టుకున్నానండి మిమ్మల్ని అన్నా గాని, ఏమి నాకు తెలియలేదండి అంటాం. కానీ అదే ఒక మాట డైరెక్ట్‌గా భాషికంగా అంటే వెంటనే తెలిసిపోతుంది. మీరు తిట్టారు కదా! నన్ను అంటాం. కదా! దుర్భాషలాడినా ఇంకోటి. అందుకని ఆయనకి తెలుసు కాబట్టి దానికి తగ్గ ఫలితమే ఇస్తారు. కాబట్టి ఇది మానసిక భావాలు, కాయికంగా, ధర్మబద్ధంగా అర్జించబడిన శుద్ధమైన ఆహారాన్ని మాత్రమే భగవంతునికి ఆయన రూపాలుగా తలచి సాటి జీవులకు పెట్టడం గాని, లేక తద్విరుద్ధమైన జీవనం గాని, కర్మలను బట్టి జీవులలో ఆయా గుణాలు మరింతగా బలీయమవుతాయి. ఈ చేస్తూ ఉండే వాటిని బట్టి ఆ గుణాలతో వచ్చాము. అవి కాకుండా మనం మానసికంగా చేసేవి ఆలోచనల వల్ల, మన శారీరకంగా వాచికంగా చేసే మంచి మాట్లాడుతున్నామా, చెడు మాట్లాడుతున్నామా, వ్యర్థ భాషణ చేస్తూ ఉన్నామా, దుష్ట భాషణ చేస్తున్నామా చూడండి. మరి ఇందులో ఈ క్లాసిఫికేషన్ ఉంది. వ్యర్థం మనకి పనికిరాదు సమయానికి గడిపేసాం గానీ ఎవరిని నేను తిట్టుకోలేదు కాబట్టి ఏ మూట కట్టుకోవాలా. కానీ వ్యర్థంగా గడుపుతూ మళ్ళీ దుష్ట భాషణ చేశామనుకోండి, దానికి కావాల్సింది సిద్ధం బాగా బ్యాంక్‌లో మనం పెట్టుకొని, మనతో పాటు ఆ మూట తీసుకొని వెళ్తూ ఉంటాం. కనుక ఎట్లా తీసుకెళ్తామంటే ఎప్పటిదాకా? ఈ సైకిల్‌లో ఎన్ని సార్లు పుట్టిపోతామో అన్ని సార్లు ఈ సంస్కారాలు కావచ్చి అలాంటివి పెరగటమే కాకుండా, మళ్ళీ ఒకవేళ మనం బుద్ధి మార్చుకోక ఇవి చేస్తూ ఉంటే ప్రళయం వచ్చినా మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళి ఆడబెట్టి మనల్ని పంపించినప్పుడు మళ్ళీ అయన్నీ పంపిస్తాయి. మరి అప్పుడు మళ్ళీ మనం ఎలాంటివి చేస్తాం? అవి అనుభవించటానికి తగ్గట్టుగా ఉండే పరిస్థితుల్లో మనం జన్మను పొందుతాం. మనిషిగా పొందుతామా? ఇంకో జన్మ పొందుతామా? అనేది ఆ ఫలితాలను అనుభవించడానికి ఏది సరైందో అది. మరి శ్రీ గురుకులో చెప్తాడు కదా! విచక్షణ లేకుండా రాజు ఏం చేశాడు? వాడికి పవర్ ఉంది కదా! అని ఘోరంగా అన్యాయం చేశాడు. వాడి ప్రజలని పాపం ఎంతో ఘోరంగానో చేశాడు. అంతమంది ఆడవాళ్ళని ఇదంతా చేసి. ఎలాంటి జన్మలొచ్చాయి వాడికి? కుక్క, పిల్లి, పంది, కుక్క మనం చదువుతూ ఉంటాం. అంటే ఏంటి? విచక్షణ లేదు. కొంచెం కూడా రాజయ్యుండి, రాజంటే ప్రభువు వాళ్ళందరికీ తండ్రి లాంటి వాడు. కానీ వాడు చేసిన దాని వల్ల పైగా ఎంత చేశాడో చూడండి. దానివల్ల ఎలాంటి జన్మలు ఎన్ని వేల సంవత్సరాలు ఇలాంటివన్నీ మళ్ళీ ఎంత భయంకరమైన జన్మలొచ్చాయి. రాజునే విర్రవీగాడు. ఆ చేసిన దాని వల్ల ఎలాంటివి పొందుతూ ఉన్నాడు. అందుకని ఇట్లాంటి ఆలోచనలు, మాటలు పైగా కాయికంగా ఏముందిలెండి ఎట్లాగొట్లా మనం సంపాదించుకుంటే చాలు. అందరూ సంపాదించుకోవట్లేదా? అసలు ధర్మంగా సాత్వికమైన ఆహారం అంటే మాస్టర్ గారు చెప్తారు. ఒక బాబా చేసింది, ఒక మాస్టర్ గారు చేసింది అది సాత్వికమైనది అంటే. అంటే మనం చేసే పని వల్ల పక్కన వాళ్ళకి ప్రయోజనం కలగటం ద్వారా మనకి ఉపయోగం, వాళ్ళ ద్వారా వచ్చిన దాన్ని బట్టి గనక మనం కొనుక్కొని తినగలిగితే అది కూడా ఎట్లాట అదంతా అది ముందు ధర్మంగా అర్జించినట్లు. దాంతోటి మళ్ళీ మనం తీసుకున్నవి ఆ సత్వగుణంతోటి ఆయనిచ్చినవి ఆయనకి నివేదన చేస్తూ అన్ని రూపాల్లోని జీవులకి నివేదన చేసి తర్వాత ప్రసాదంగా తినగలిగితే అది ధర్మబద్ధంగా సాత్వికమైన ఆహారం తిన్నట్టండి. మనం సాత్వికం అంటే ఏమనుకుంటున్నాం? ఉప్పు, కారం ఎక్కువ వేయకుండా లైట్‌గా చేసుకొని తింటే సాత్వికం అనుకుంటున్నాం. లేదు ఎక్కువ పండ్లు, ఫలాలో లేకపోతే ఆకుకూరలు తింటే సాత్వికం అనుకుంటున్నాం. భావం చూడండి ఎంత ఇదుందో. బాబాకి అందరి ఉండి, అంత దక్షిణొచ్చి ఉండి, అందరికి అన్యం కలిగి ఉండి, ఆయనని శ్రమ ఎందుకు చేస్తూ ఉన్నాడు అంటే, ఆ ఊర్లో భిక్ష చేసుకుంటున్నాడు కనుక అక్కడ వాళ్ళకి ఏదన్నా చేయాలట. అట్లా ఇప్పుడు మనది సాత్వికమా అంటే మనం చెప్పలేం. చూడండి గమ్మత్తు అది. అందుకని మనం ఎట్లాంటి ధర్మంగా ఉన్నాం, కనీసం మనకి వీలు కానప్పుడు మరి అందరికి అలాంటి జీవితమే సాధ్యపడదు కదా! అంటే మనం అలాంటివి ఎన్నుకున్నాం. మనం అంతకంటే వేరుగా ఉండాలని మనం అలా ఎన్నుకున్నాం. అందుకని మాస్టర్ గారు ఏమంటారు? నేను చేసే దాని వల్ల కూడా ఎంతమంది ఉపయోగపడుతుందో తెలీదు. చూడండి ఏది ఆయన ప్రొఫెషన్ వల్ల. యాక్చువల్‌గా వాళ్ళని అందరినీ మంచి మార్గంలో పెడుతూ వాళ్ళకి ఇలాంటి ఆధ్యాత్మిక జిజ్ఞాసని కలిగిస్తూ, మామూలు టీచింగ్ చేస్తూ కూడా ఆయన ఆధ్యాత్మిక జిజ్ఞాసని కలిగిస్తూ, ఇంత చేస్తూ ఉన్నా కూడా మాస్టర్ గారు ఆ మాట అన్నారంటే. అలాంటి వాళ్ళు ఏం చేయాలట అంటే కనీసం సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి సత్సంగం అన్నా చేసి భావితరాల వాళ్ళని అంటే పిల్లలకి, వాళ్ళకి సత్సంగంలో ఇలాంటివి వాళ్ళకి అందించటం అనేది చేస్తే కనీసం మనం ఎట్లాగూ
బాబా చేసిన స్థాయిలో మనం చేయలేం కనుక ధర్మంగా ఆర్జించటం అంటే, సాత్వికమైన ఆహారం తినగలగటం అంటే, ఇలాంటివి చేస్తూనన్నా వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలట. అంటే ఏంటి? మనం ఎక్కడ ఉంటున్నామో, ఎక్కడి నుంచి మనం సంపాదించుకుంటున్నామో, ఆ స్థానానికి మనం తిరిగి చేయాలి. మనమేమనుకుంటున్నాం? అవన్నీ కాదు. మేమేదో ధర్మంగా జాబ్ చేసి సంపాదించుకుంటున్నాం. నేను ధర్మంగానే చేశాను మనం అనుకుంటున్నాం. అంటే అంత తేడా ఉంది. మాస్టర్ ఈ మాట చెప్తే అసలు నాకు మతిపోయింది. అంటే బాబా ఇంత శ్రమ ఎందుకు చేశారక్కడ? ఎందుకు ఆయన ఆ ఊరిలో వచ్చే ఈ జ ర రాబోతున్న ముందే రాబోతున్నటువంటి ఈ ఈ రో భయంకరమైన వ్యాధుల్ని వాటిని ఎలా నివారిస్తున్నారు? ఆయన పిండి విసిరి, పిండి కొని చల్లొచ్చు కదా! అహా! ఆయన పిండి విసిరి. బాబాకి అవసరం ఏంటి? ఆయన పిండి విసరాల్సిన అవసరం గోధుమ పిండి కొనుక్కొచ్చి నిజంగా కావాలంటే ఆయన చల్లించొచ్చు. అంటే ఆయన అలాంటి సేవ చేస్తూ ఉన్నారు. ఆ గ్రామంలో భిక్ష దొరుకుతుంది కాబట్టి, ఆ గ్రామ వాసులకు మేలు చేయాలని ఆయన అక్కడే ఇవన్నీ చేయటం. అంటే అట్లా చేసిందట. అందుకని ఇక్కడ మాస్టర్ గారు అంటున్నది, మన భావాలు సరిగ్గా ఉండాలి, వాచికంగా సరిగ్గా ఉండాలి. వాచకాలు మాత్రం భలే చెప్పారు. సత్యాసత్య, వ్యర్థ, దుష్ట భాషణాలు, కాయిక ధర్మబద్ధంగా ఆర్జించబడిన శుద్ధమైన ఆహారాన్ని మాత్రమే. ఎక్కడికో వెళ్ళామండి, ఏదో ఇచ్చారు తెచ్చుకున్నాం అనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అసలు అది సాత్వికమైందా? ధర్మబద్ధమైందా? అందుకే మనకి గురు చేతులు చెప్తారు ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు, ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు, తీసుకోకూడదు. ఇట్లాంటివన్నీ కూడా. ఎందుకంటే వాటి ద్వారా దోషం వస్తుంది. కనుక అట్లా ఆర్జించబడిన, ధర్మబద్ధంగా ఆర్జించబడిన శుద్ధమైన ఆహారాన్ని మాత్రమే భగవంతునికి ఆయన రూపాలుగా తలచి సాటి జీవులకి పెట్టడం గాని, లేక తద్విరుద్ధమైన జీవనం గాని, కర్మలను బట్టి జీవులలో ఆయా గుణాలు మరింత బలీయమవుతాయి. మనం ఎలా జీవిస్తూ ఉన్నామనేది. రోజు చేయడం అలవాటుగా ఉందనుకోండి, రోజు ఆయనకి నివేదన చేయకుండా మనం తినడం నియమం పెట్టుకొని చేస్తూ ఉన్నాం అనుకోండి, అది మనకి ఒక సంస్కారంగా బలపడుతుంది. ఇంకా బాబాకి పెట్టలేదండి నేను ఎట్లా తింటాను అంటాం. నేను తిన్న తర్వాత ఏదో ఒకటి చేసి పెడతానులేండి ఆయనకి ఓపిక తెచ్చుకొని అన్నాం అనుకోండి, అది వేరు. అందుకని ఇవే సంస్కారాలు, వాసనలు. సంస్కారాలన్నా, వాసనలన్నా ఇవే అంటున్నారు. వీటిని సమిష్టి రూపమే మనస్సు. మన ఆలోచనలు, మన సంస్కారాలు. మనస్సు అంటే ఏంటి? మనది ఎలా పనిచేస్తుంది? దేనిలో మనసుని మనం ముంచుతూ ఉన్నామో, దేనిలో తిప్పుతూ ఉన్నామో, 10 రోజులు పారాయణ గురించే చేసామనుకోండి, మనసు ఎక్కడుంటుంది? వాటి మీదకే వెళ్తూ ఉంటుంది. అవే గుర్తొస్తూ ఉంటాయి. 10 రోజులు వ్యర్థంగా గడపడమో, 10 రోజులు కాలక్షేపం చేయటమో, 10 రోజులు వేరే నిందించటం. అంటే మన మనసుని పెట్టి చూడండి దేనిలో ఉంటుందో. అందుకని ఇట్లా వీటి సమిష్టి రూపమే మనస్సు. ఇట్లాంటి సంస్కారాలు, వాసనలు వీటి సమిష్టి రూపమే మనస్సు కనుక వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. అందరికీ మనసు ఒకేలా పనిచేస్తుందా అంటే పనిచేయదు. కారణం ఏంటి? మనలో ఉన్న గుణాలు వేరు, మనలో ఉన్న సంస్కారాలు వేరు, మనలో ఉన్న వాసనలు వేరు. అంటే ఒకే వస్తువు ఉన్నా, ఒకే ఇంద్రియం ఉన్నా మనకి ఒకేలా స్పందించకపోవడానికి కారణం ఇప్పుడు కాదు. ఎన్ని ప్రళయాల ముందు నుంచి మనం ఎన్ని రకాలటువంటి కర్మల్ని చేసి వాటి వాసనల్ని, వాటి ఫలితాల్ని, వాటి సంస్కారాల్ని తీసుకొని ఇప్పుడు మనం ఇక్కడికొచ్చాం గురువు దగ్గరికి. అంటే ఇలాంటివి ఎన్నున్నాయో. అందుకే ఏమన్నారు మహర్షి గారు? బాబాని పట్టుకొని 2, 3 జన్మలు ధరించగల వాడు ఎంతో అరుదు అన్నారు. ఎందుకని? కృష్ణుడు చెప్పినట్టుగా ఆ కాలంలోనే దీన్ని సాధించడం కోసం ప్రయత్నించే వాళ్ళు కొద్ది వేల మందిలో ఒక్కడుంటాడు ప్రయత్నం చేయటానికి సిద్ధమయ్యేవాడు. అలా చేసేవాడిలో ఏ ఒక్కడో పొందుతాడన్నప్పుడు మరి ఇప్పుడు ఎంతమంది పొందాలి? అంటే చూడండి ఎందుకు మన మనస్తత్వాలు వేరుగా ఉంటాయి, భిన్నంగా ఉంటాయి అంటే దాని వెనక కారణం ఇది. ఏమోనండి వాడెందుకు ఇలా ఆలోచిస్తారు? మనకి అలాంటి ఆలోచన ఎందుకు రాదని మనం వాళ్ళని తక్కువగాని, ఎక్కువగాని చేసామనుకోండి. అంటే జడ్జి చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? నేనైతే అలా చేయను వాళ్ళెందుకు చేశారో అంటాం. కానీ వాళ్ళకి ఎలాంటి సంస్కారాలున్నాయి? వాళ్ళలో ఎలాంటి గుణాలు పనిచేస్తూ ఉన్నాయి? అనేది మనకి తెలీదు. మనం జడ్జి కూడా చేయకూడదు. మనం ఎలా ఉండాలి అన్నది వరకే మనం చూసుకోవాల్సింది. ఎందుకని మన శ్రేయస్సుకి మనం విఘాతం కల్పించుకోకూడదు కనుక. కాబట్టి ఇటువంటి సంస్కారాల, వాసనల సమిష్టి రూపమే మనస్సు కనుక వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. మానవ స్థాయిలోనే ఇలాంటి భేదం ఉంటుంది. కారణం తక్కిన తిర్యగాత్రుల్లో లేని యోచన, అవగాహన శక్తులు మనిషికుంటాయి. చూడండి మరి అన్ని జంతువులకి ఇలా ఉంటాయా? అంటే జంతువులకు ఉండవట. ఒక్క మనిషికి మాత్రమే ఉంటాయి. మరి మనిషికి మాత్రమే ఎందుకండి? అంటే మనిషికి యోచన, అవగాహన శక్తి
ఈ 2 గూడా. ఈ 2 గూడా ఉన్నాయి కనుక అవి ఉంటాయి. జంతువులలో అవి తాత్కాలికమైన జీవిత అవసరాలకు పరిమితమైనవి మాత్రంగానే పనిచేస్తాయి. వాటికి ఎంత ఉంటుందంటేనంటే అలాంటివన్నీ ట్రైనింగ్ చేస్తే కొన్ని జంతువులు చేస్తాయి గదా! చెప్పినట్టుగా మరంటే వాటికి యోచన ఉందంటే కాదు. చూడండి. కొన్ని ఎలా ఉంటాయి, వాటి పరిమితమైనటువంటి జీవిత అవసరాలు తాత్కాలికంగా మనలాగా లాంగ్ టర్మ్ ప్లానింగు లేకపోతే ఇంటెలిజెన్స్ అలాంటివి ఉండవు. తాత్కాలికంగా అప్పుడు తాత్కాలికంగా పని జరగటానికి కావాల్సినంత వాటి జీవిత అవసరాలకు పరిమితమైనంత మాత్రమే పనిచేస్తాయి. మనిషిలోని యోచనలో చాలా స్వల్ప భాగం మాత్రమే జీవిత అవసరాల గురించి ఉంటాయి. మనకి యోచనా శక్తి అనంతంగా ఇచ్చితే మనం ఏం చేస్తూ ఉంటాం, అనంతంగా మనం అంతగా దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటాం. అవేమో తాత్కాలికంగా వాటి జీవిత అవసరాలకి మాత్రమే ఉపయోగించుకునే స్థితిలో వాటికిస్తే, మనకిచ్చిన దానిలో మన జీవిత అవసరాలకి కొద్ది పర్సెంట్ మాత్రం ఉపయోగించుకుంటామట. మిగిలినవన్నీ మనం ఇందాక చెప్పినట్టుగా అవసరం లేనివి, పనికిరానివి, మనకి విఘాతం కల్పించేవి. కనుక మనిషి యోచనలో చాలా స్వల్ప భాగం మాత్రమే జీవిత అవసరాల గురించి ఉంటాయి. వ్యక్తుల, వస్తువుల గురించిన అభిప్రాయాలు, భూత భవిష్యత్తు గురించిన ఆశలు, భయాలు, జీవితపు విలువల పట్ల విభిన్న దృక్పథాలు, వాటి వలన కలిగిన భేదాభిప్రాయాలు, వాటి నుండి పట్ల మమకార, ద్వేష, అసూయాదులు ఉంటాయి. అంటే మనకంటే జంతువులు ఎంతో మేలుగా ఉన్నాయి. ఎందుకని వాటికి ఫ్యూచర్‌కి ఇవాళ తింటూ ఉంటే రేపు దొరికిద్దో లేదో దానికి భయం లేదు. 10 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలో దానికి ఆశ లేదు. అడవిలో తిరుగుతూ ఉంటది. హాయిగా తింటుంది. దొరికితే తింటుంది. లేకపోతే ఏం చేద్దాం అనుకుంటుంది. చూడండి గమ్మత్తు. అంటే అవి ఎందుకు స్ట్రెస్ ఫ్రీగా ఉన్నాయి? మనం ఎందుకు ఇంత స్ట్రెస్‌తో ఉన్నాం? అంటే మనకిచ్చిన యోచనని మనం ఎలా వాడుకుంటూ ఉన్నాం. వాటికేమో తాత్కాలికంగా వాటి జీవిత అవసరాలకి సరిపడా ఆ పరిస్థితులకు అనుగుణంగా కొద్దిగా ఇస్తే, మనకి ఎక్కువగా ఇవ్వటం వల్ల మనకి యోచన ఇవన్నీ మనం ఏం చేస్తున్నామంటేనంట జీవితానికి ఉపయోగపడేట్టుగా ఎంతో స్వల్పంగా మాత్రమే వాడుకుంటూ, మిగిలినంతా ఏం చేస్తున్నామంటే వ్యక్తుల వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, మన ఇంట్లో వాళ్ళ గురించి, బయట వాళ్ళ గురించి, లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళు మనకి ఎంతమంది అసంఖ్యాకంగా ఇవి చాలినట్టు మనకి ఆన్‌లైను. చూడండి ఆన్‌లైన్‌లో చూసి కూడా అభిప్రాయాలు ఏర్పరచుకున్నాం. వాడు ఉట్టి వెధవండి, వీడు పనికిమాలిన వాడండి. మనం ఎన్ని ఏర్పరచుకుంటా ఉంటాం. ఇక్కడ ఉన్న మన కాంటాక్ట్‌లో ఉన్నవే కాకుండా ఆన్‌లైన్‌లో క్యారెక్టర్‌లని వాటివి కూడా. అంటే వ్యక్తుల గురించి, వస్తువుల గురించిన అభిప్రాయాలు. ఎందుకని మనం కళ్ళతో చూసింది నిజం అనుకుంటాం. మాస్టర్ గారు ఎన్నో సార్లు చెప్పారు. ఇంద్రియాలతో చూసేది మీరు సత్యం అనుకుంటే మనం పొరబడినట్టే. దానికి ఆధారంగాను, భిన్నంగాను చూడండి దానికి డిఫరెంట్‌గా ఆధారంగాను, భిన్నంగాను ఇంకో నిజం ఉంటుంది. అనంతమైన ఇంత సృష్టిలో అన్ని రూపాలకి ఆధారమే ఒక శక్తి ఉంది. మరి ఇన్ని రూపాలు వివిధంగానే కనపడుతూ ఉన్నాయి. మనమే విధంగా కనపడుతూ ఉన్నాం. మరి నేను చూశానండి వేరుగా ఉన్నాయి అనేది నిజమా కాదా? భూమి కదలకుండా ఉందండి నాకు పాదాల కింద. భూమి తిరుగుతూ ఉంది. అవునా కాదా? మనకి తెలియకుండా ఉందా లేదా? ఈ దిక్కు సూర్యుడు ఈ దిక్కునే ఉదయిస్తాడండి. మరి దిక్కులే తిరుగుతూ ఉన్నాయి. అది నిజమా కాదా? మన ఈ సూర్యుడు ఈ దిక్కునే ఉదయిస్తున్నాడు అంటున్నాం. కానీ దిక్కు స్థిరంగా ఉందా? మనం ఇక్కడ ఈ దిక్కు అని చెప్తున్నాం. ప్రతి క్షణం భూమి కదులుతూ ఉంది కదా! మరి దిక్కులు మారుతూ ఉన్నట్లే కదా! అంటే మనం ఏమనుకుంటున్నాం? నా కళ్ళతో చూసింది నిజం అని మనం మాట్లాడటం మొదలుపెడుతున్నాం. ప్రత్యక్షంగా చూశానండి నేను అంటాం. అసలు చూసే వస్తువు యొక్క ఎలా పనిచేస్తుందో తెలిస్తే మనకి నిజంగా డీప్ సైన్స్‌లోకెళ్తే భగవంతుడు ఇంత క్లిష్టంగా పెట్టాడు అనిపిస్తుంది. అంటే మనం సత్యం అని అనుకునే దానికి కూడా 100% సత్యం అని చెప్పలేం. ఇన్ని ఉన్నాయండి అని అంటున్నాం. కానీ తెలిసిన మహాత్ముడు ఇన్నెక్కడో లేదా ఉన్నదంతా పరమాత్మ స్వరూపమే అంటున్నాడు. బాబాడితే ఉన్నదంతా ఆయనే అంటున్నాడు. మరి ఏది కరెక్టు? మన కళ్ళతో చూస్తూ ఉన్నాం గదా! ఇంత విభిన్నమైన తత్వాన్ని. అందుకని మనిషి యోచనలో ఎక్కువ వ్యక్తుల, వస్తువుల వాటిని గురించిన అభిప్రాయాలు, భూత భవిష్యత్తుల గురించిన ఆశలు. మనం ఏ రోజు సంతోషంగా ఉండం. కాలేజీలో చదువుకునే రోజుల్లో మనం ఏదో ఇక్కడికొచ్చి ఉండి ఏదో జాబ్ చేస్తాను అనుకోని ఉండం. ఏదో ఎగ్జామ్స్ పాస్ అయితే చాలు, ఇక్కడ ఏదో జాబ్ చూసుకుంటే చాలు అనుకుంటాం. ఎందుకని అప్పుడున్న మైండ్ అలాంటిది. అది బయటికి రాగానే ఏమనిపిస్తుంది? ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ ఆపర్చునిటీ వస్తే చాలనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది సరిపోదనిపిస్తుంది. పక్కన వాడిని చూడగానే మనకంటే వాడు మంచి పొజిషన్‌లో అనిపిస్తుంది. అంటే మన మనసు ఎట్లా ఉంటుందంటే ఉన్నదానితో అసంతృప్తి,
లేని దేనికోసమో తపన. ఇదే మనిషి యొక్క జీవిత సారం. ప్రతి ఒక్కళ్ళకి అదే ఉంది. కనుక ఆటోమేటిక్‌గా ఏమవుతుంది, ఫ్యూచర్ గురించి వాటి గురించిన ఆశలు, భయాలు. ఏమోనండి అప్పుడు ఎలా ఉంటుందో. మనకి చూడండి ఎవరికైనా వాళ్ళందరిలో గూడా ఇప్పుడు 3 ఏళ్ళు వీసా ఉందంటే, 3 ఏళ్ళు ఉందిలే నేను సంతోషపడం. ఆ 3 ఏళ్ళ తర్వాత వీసా వస్తుందో రాదో అండి అంటాం. 3 ఏళ్ళు ఉంది కదా! ఇంకా సంవత్సరం గడవాలి, రెండో సంవత్సరం గడవాలి, ఆహా! మరి తర్వాత రాకపోతేనండి నేను ఇంత లాంగ్ టైమ్ ప్లాన్ యేసుకున్నాను అంటాం. అంటే ఎందుకని ఈ మూమెంట్‌లో మనం ఉండడం చేత కావట్లేదు. మన ఆలోచనలన్నీ కూడా ఇక్కడ మాస్టర్ చెప్తున్నది అదే. మనకి పనికొచ్చే ఆలోచనలు చేసేది తక్కువట. మిగిలినవన్నీ ఆశ, భయంతోటి మనలో ఇవన్నీ మనం క్రియేట్ చేసుకుంటూ ఉన్నాం. హాయిగా ఇప్పుడు తినటానికంటే 10 రోజులు ఒక 10 సంవత్సరాలు మనకి తినడానికి ఉంటదో, ఉండదో అన్నాం అనుకోండి. అంతకంటే ఏమన్నా ఉందా? అప్పుడెప్పుడు 10 ఏళ్ల తర్వాతట మనకి ఎలా ఉంటుందో అని ఇప్పుడు భయపడతాం ఏంటి? ఇప్పుడున్నాం హాయిగా ఈ క్షణం మనం ఉన్నాం. హాయిగా ఉంది, తింటున్నాం. మంచిగా జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి ఏం చేయాలో ఆ మొమెంట్‌లో చేసుకుంటాం. 10 ఏళ్ల తర్వాత ఉండటానికి ఉందా లేదా అని భయపడుతూ ఉంటే, ఈ క్షణంలో ఉన్నాం కాబట్టి, ఈ క్షణంలో ఏం చేస్తే 10 ఏళ్ళకి ఉంటుందో అది చేసుకోవాలి. కానీ 10 ఏళ్ళకి ఉంటుందో లేదో అని బాధపడుతూనో, భయపడుతూనో ఉన్నాం అనుకోండి, ఏమన్నా తలకాయ వినట్లేదన్నమాట. అందుకని అంటున్నారు, మనం చేసే యోచనల్లో కొద్ది మాత్రమే జీవిత అవసరాలకు సంబంధించి ఉండి, మిగిలినవన్నీ కూడా వ్యక్తుల గురించిన అభిప్రాయాలు. వాడట్లా అండి, వీడిట్లా అండి, వాడు ఇటు వేస్టండి, ఎన్ని చేసినా గాని ఇంతే ఉంటాడండి అని ఇట్లా వ్యక్తుల గురించి, తర్వాత వస్తువుల గురించి, వాటి గురించి అభిప్రాయాలు, మన భూత భవిష్యత్తు కాలాల గురించి ఆశలు, భయాలు. ఆశగా ఉంటుంది. మనం పైకి వెళ్ళాలనే ఉంటుంది. అది అందరికీ ఉండే ఆశే. కానీ అందదేమో అనే భయం. ఏమోనండి రేపు ఎలా ఉండబోతుందో. అంటే ఆశలు, భయాలు, జీవితపు విలువల పట్ల విభిన్న దృక్పథాలు. జీవించే విలువల పట్ల గూడా. విలువతో ఉండాలని ఒకళ్ళు, అక్కర్లేదని ఒకళ్ళు, వాడి పట్ల కూడా విభిన్న దృక్పథాలు. ఎందుకని మనకేం తెలియకపోయినా మనకి తెలిసిందే చాలు అనుకోనో, లేకపోతే మనకి తెలిసిందో కరెక్ట్ అనుకోని ఇలాంటి అభిప్రాయాలు. వాటి వలన కలిగిన భేదాభిప్రాయాలు. మనతో ఏకీభవిస్తే మన పార్టీ, కాకపోతే పక్క పార్టీ. అంతే కదా! మనకి విభిన్నంగా ఉంటే మనం అనుకున్నది ట్రూవా కాదా, ఫాల్సా కాదు. నేను అనుకున్న దాన్ని సపోర్ట్ చేస్తే మన పార్టీ అంటాం. అందుకని చూడండి, వాటి వలన కలిగిన భేదాభిప్రాయాలు, వాటన్నిటి పట్ల మమకార, ద్వేష, అసూయాదులు ఉంటాయి. మరి ఇన్ని భావాలు, ఇన్ని వేరు వేరు భావాలు అనగానే అసూయ, ద్వేషాలు లేకుండా ఎలా ఉంటాయి? ఉదాహరణకు మత, జాతి, వర్ణ, భాష, ప్రాంతీయ భావాలు, ఉచ్చ నీచాలు మొదలైనవెన్నో ఉంటాయి. ఇలాంటి ద్వేష, అసూయాదులే కాకుండా ఇంకా మత, జాతి, వర్ణ, భాష, ప్రాంతీయ భావాలు, ఉచ్చ నీచాలు మొదలైనవెన్నో ఉంటాయి. వీటన్నింటికి మూలం ఏంటి అంటే మాస్టర్ గారు అంటున్నారు, యోచనే. ఇప్పుడు మనకి ఎవరితో ఇబ్బంది కలిగినా మనం ఆలోచించి ఎందుకు ఇది వేస్ట్ కదా, మనం ఇన్ని రోజులు కలిసున్నాం, ఈ ఒక్కరోజు ఈ మాట అనుకోవడం వల్ల రేపు నుంచి సరిగ్గా ఉండలేమనే యోచన వచ్చింది అనుకోండి, ఆలోచన చేసామనుకోండి, దాన్ని మనం ఎవరి తప్పైనా కానివ్వు మనం సర్దుకుందాం అని అనుకున్నాం అనుకోండి, ఆ యోచన ఎంత పనిచేస్తుంది మనకి, రేపటి నుంచి మళ్ళీ ద్వేషభావం లేకుండా మనం ఎవరైనా తప్పు చేయడం సహజం అనే ఒక భావన తీసుకొచ్చేట్టుగా ఆ యోచన పనిచేసింది అనుకోండి, తర్వాత రోజు నుంచి మళ్ళీ హాయిగా ఉండగలుగుతారు. లేకపోతే ఏమవుతుంది, మొన్నటి దాకా 10 రోజులు హాయిగా ఉండేవాడు అండి, ఎప్పుడు కబురు చెప్పుకునేవాడు అండి, ఇప్పుడు మొహం కూడా చూసుకోలేకపోతున్నామండి అని బాధపడే స్థితికి మనసు తీసుకొస్తుంది. మన చేతిలో ఉందా లేదా యోచన కనుక మనం సరిగ్గా వినియోగించగలిగితే, అరే బాబా చెప్పారు కదా, మనం అందరం ఇలానే ఉంటాం, అందరం తప్పులు చేస్తూనే ఉంటాం, మనందరం రకరకాల విభిన్నమైన సంస్కారాలతో వచ్చాం, మన గుణాలు వేరు, వాళ్ళ గుణాలు వేరు. మనం సాధ్యమైనంత వరకు ఒకవేళ మనలో ఉన్న తప్పు మనం చేసినా కానీ, తప్పు మనం చేసిన వాళ్ళు చేసినా మళ్ళీ ఆ తప్పు జరగకుండా చూసుకోవడానికి ఏం చేసుకోవచ్చు అనుకున్నాం అనుకోండి, తర్వాత రోజు నుంచి మళ్ళీ 10 రోజుల పాటు చింత ఉండదు. ఆ ఒక్కటి చేయకపోతే ఎప్పుడు ఎదురుపడినా మాట్లాడలేకపోవటమనో, లేకపోతే వీళ్ళ గురించి వాళ్ళు అక్కడ చెప్పారనో, వాళ్ళ గురించి వీళ్ళు ఇక్కడ చెప్పారనో, లేకపోతే వీళ్ళెళ్ళి వేరే వాడి చోట చెప్పారనో, అంటే ఏంటి, ఒక ఎన్విరాన్మెంట్, ఫేస్ చేయలేని ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. వీటన్నిటికీ మూలం కూడా యోచనే. అవగాహన పెరిగిన కొద్దీ యోచన నిర్దిష్టమై మంచిదాన్ని గుర్తించి, ప్రేమించి, ఆచరించి వృద్ధి చెందించుకునే సామర్థ్యం మనిషికున్నది. యోచన ద్వారా మన అవగాహన పెంచుకోవడం. ఇప్పుడు అవగాహన ఇదే బాబా చెప్పారు, వివేకం ఉండాలి, వివేకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. తర్వాత ఇవన్నీ లేకపోతే మనలో ఉండేది ఆశా వ్యామోహాలు, ఈ రెండే ఉండేది, మనిషిని నడిపించేవి ఆ రెండే. ఆ రెంటికి బలైతే మనం అనుకున్నది పొందాలంటే ఏ దారైనా పట్టుకుంటాం. కాదు, భగవంతుడు మనం ఎలా ఉంచితే అలా ఉండాలి. ఈ జీవితానికి అర్థం ఉండాలి. మిగిలిన వాళ్ళకంటే మనకిచ్చిన లక్ష్యం మనకి తెలియాలి. అన్నీ తెలుసుకునే మనకి మన గురించే తెలీదు. అది తెలుసుకునే అవకాశం మనలో ఉందంట.
కొంతకాలం పాటు ఇలా చేస్తే మనందరం ఇలాంటిది చేయగలిగితే అది మనకి ఆయన అనుభవం ఇస్తారంట. అరే! దానికోసం మనం ప్రయత్నించట్లేదే అనే భావన మనలో వచ్చిందనుకోండి. అప్పుడు ఆర్తి కలుగుతుంది. ఏదో ఒకటి మనం కాలక్షేపం చేసుకుందామండి. మనకి కనీసం ఈ దారిలో ఉంటున్నాం అనుకుంటున్నాం. కానీ బలీయంగా లేనప్పుడు ఏమవుతుంది? అందుకే బాబాయ్ ఏమన్నారు? నాన్హే ఘాట్‌ని దున్నపోతు దిక్కి దాటడం కంటే కూడా కష్టం అంటున్నారు. ఊరికే గ్రంథం చదివితే చాలదు. మననం చేసి ఆచరించాలి. అప్పుడు అది కూడా కాదు. మళ్ళీ ఏమన్నారు? గురు కటాక్షము, అనుభవ జ్ఞానము లేనిదే ఏ ఏ ఉపయోగం లేదు అంటున్నారు. అంటే ఎన్ని విషయాలున్నాయి చూడండి లోతుగా మళ్ళీ. గ్రంథం చదవాలట, ఆచరించి మననం చేసి ఆచరించాలట. ఇవన్నీ చేయటం మన ప్రయత్నం అయితే మళ్ళీ గురు కటాక్షము, అనుభవ జ్ఞానము. ఆ 2 లేనిదే ప్రయోజనం లేదు అంటున్నారు. అందుకని ఆధ్యాత్మిక జీవితం అంటే అంత కష్టం ఎందుకవుతుందంటే, ప్రతి వాళ్ళకి అంతటి తపన, ఆర్తి లేకపోవటం వల్ల, అది పొందాలి అనే తపన లేకపోవటం వల్ల. అందుకని ఇట్లా అవగాహన పెరిగిన కొద్దీ నిర్దిష్టమైనది మంచిదని గుర్తించి, ప్రేమించి, ఆచరించి, వృద్ధి చెందించుకునే సామర్థ్యం మనిషికున్నది. అయితే అంతా కర్మఫలాన్ని అనుసరించే జరిగితే ఇక మార్చుకునే స్వేచ్ఛ ఎక్కడిది అనే ప్రశ్న రావచ్చు. ఇది మాస్టర్ గారు మనకి అంతకుముందు దాంట్లో కూడా చెప్పారు. అంతా కర్మఫలాన్ని అనుసరించే వచ్చేట్లయితే ఇక మార్చుకునే స్వేచ్ఛ ఎక్కడుంది? నాకేది రావాలి అదే వస్తుంది కదండి, నాకు ఇలా జరగాలని ఇలా జరుగుతుంది కదండి అని. మరి ఇంకా మనం మార్చుకునే ప్రశ్న ఎక్కడ రావచ్చు యోచనతోటి అంటే, మన అవగాహన పెరిగితే కర్మఫలంగా జరిగి తీరవలసిన సంఘటనల పట్ల, వాటి కారకులు అనుకున్న వారి పట్ల భావాలు మారతాయి. అంటే మనలో భావం మారుతుంది. ఎట్లా మనకి ఈ అవగాహన వచ్చింది. వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళ పట్ల మనం ఇలాంటి గతంలో చేసుంటాం. ఇప్పుడు దాని యొక్క ఫలం మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. అందుకని అవగాహన వచ్చిందనుకోండి, మన అవగాహన పెరిగితే కర్మఫలంగా జరిగి తీరవలసిన సంఘటన ఎలా జరుగుతుంది. కానీ వాటి కారకులు అనుకున్న వారి పట్ల భావాలు మారుతాయి. వాడి కారణం మీరేనండి. నేను ప్రశాంతంగా ఉన్న వాళ్ళే నన్ను ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. లేకపోతే నన్ను అలా చేస్తూ ఉంటారు, ఇలా చేస్తూ ఉంటారు. ఈ మార్పు వారి ప్రతిక్రియలను, వాటికి మూలమైన సంకల్పాలను మార్పు చేస్తుంది. అవగాహన పెరిగితే, యోచనతోటి అవగాహన పెరిగితే నిర్దిష్టమైతే, మనం ఆలోచించే విధానాన్ని, మనం కర్మఫలాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు అనుభవిస్తూ, దానికి కారకులు వీరుగాక మనం చేసిన కర్మల ఫలితాన్ని మనం వీళ్ళ ద్వారా అనుభవిస్తున్నాము అనే విషయం అర్థమైనప్పుడు వాళ్ళని ద్వేషించడం మానుతాం. ఇలాంటి కర్మలు చేయకుండా ఉండటానికి మనం ప్రయత్నిస్తాం. అందుకని ఈ మార్పు వారి ప్రతిక్రియ, మనం రియాక్ట్ అయ్యే విధానాన్ని, వాటికి మూలమైన సంకల్పాలని, వీటిని మార్పు చేస్తుంది. అరే తెలియక అలా చేయబట్టి కదా ఇప్పుడు ఇంత ఘోరమైనది ఇలా ఎదురవుతూ ఉంది. మళ్ళీ ఇలా చేయకుండా ఉంటే కదా మనం ఇలాంటి వాటిలో పడకుండా ఉండేది అన్నట్లుగా మన యోచన మనం పనిచేస్తే మనం ఎలా రియాక్ట్ అవుతాం, ప్రతిక్రియ ఎలా చేస్తాం. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇప్పుడు ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, ఆ మాటకి తిరిగి మాట చెబితే ఎవరికైనా చేతవు. దానికి చదువు అక్కర్లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పనిలోకి వెళ్ళినా గొడ్లు కాచుకునేవాడైనా అదే చెప్పగలడు, చదువుకునేవాడైనా అదే చెప్పగలడు. ఇందులో చదువుకున్నాడా, వాడి స్థితికి, లేకపోతే వాడి స్థితిమంతుడండి ఇలాంటివి ఏమీ లేవు. వాడి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. వాడంతేనండి, వాడికి ఎప్పుడు నోటు దురద అంటే ఏదో ఒకటి అంటూ ఉంటాడు. మనం పట్టించుకుంటే పోలా అని ఒకడు అన్నాడు అనుకోండి, మనం బాగా చదువుకొని కూడా వెంటనే వాడిని ఒక మాట అన్నాం అనుకోండి, ఇప్పుడు మన ఇద్దరిలో ఎవరు సంస్కారవంతులు? ఆలోచిస్తే వాడు గేదెలు కాసుకుంటున్నా కానీ వాడికి ఎలాంటి సంస్కారం ఉంది? మాట్లాడిన వాడికి నోటి ఇది కాబట్టి మనం వాడిని పట్టించుకోకర్లేదు, వాటికి విలువ ఇవ్వక్కర్లేదు అనేంత తేలిక తీసుకోగలుగుతున్నవాడు వాడు. నన్నంటావా అసలు వీడికి ఎంత ఉంది అని మనం ఎదురు తిరిగి ఇంకా దాన్ని పెద్దది చేసుకొని మళ్ళీ జన్మలకి ఎప్పుడుకి అంటే ఇన్ని జన్మలకు అనుభవించడానికి తగ్గట్టుగా మూట కట్టుకుంటున్నాం అనుకోండి. అప్పుడు ఎవరు తెలివైన వాళ్ళు, ఎవరు సంస్కారవంతులు? కనుక రియాక్ట్ అయ్యే విధానం వల్ల మనకి ఇలా మార్పు వచ్చిందనుకోండి, ఏముందండి అందులో అని, ఏదో చిన్నది పొరపాటు జరిగిపోయింది, దాని పెద్దది చేయకుండా సింపుల్గా తీసుకోగలిగితే ఎలాంటి మార్పు కలుగుతుంది అని. అందుకని ఈ మార్పు వారి ప్రతిక్రియ, రియాక్షన్ని, వాటికి మూలమైన సంకల్పాన్ని. ఎందుకని మన యోచనతోటి ఏముంది అనవసరంగా మనం చక్కగా హాయిగా ఉండాల్సింది ఒక చిన్న మనస్పర్ధ వల్ల ఇలా అనుకుంటూ ఉన్నాం, మళ్ళీ ఎంత ఇబ్బంది పడతాం అనే ఇట్లాంటి ఆలోచన తెచ్చుకోగలిగితే. కనుక ఉదాహరణకు విశ్వమంతా భగవంతుని రూపమన్న అవగాహనను నిత్య సత్సాంగత్యము, పూజ, ధ్యానము, సద్గ్రంథ పఠనంతో దృఢం చేసుకుంటే మనకు చెడు చేసేవాడు
అజ్ఞానం వలన, మన రుణానుబంధం వలన అలా చేస్తున్నారని, ఆ రూపంలో మనం ఇదివరకు అజ్ఞానంలో చేసిన దానికి ప్రతిఫలం మనమే అనుభవిస్తున్నామని గుర్తుండి యథాశక్తి ఆ చెడును తప్పించుకోవడానికి, ఆ వ్యక్తులను ప్రేమతో, అవగాహనతో సంస్కరించుకోవడానికి యత్నిస్తాము. ఎప్పుడంటే ఇది మనం నిత్యము గూడా సద్గ్రంథ పారాయణ చేస్తూ ఈ విశ్వమంతా భగవంతుడి రూపమన్న అవగాహనను నిత్య సత్సాంగత్యము, పూజ, ధ్యానము, సద్గ్రంథ పఠనలతో దృఢం చేసుకుంటూ ఉంటే, అప్పుడెప్పుడు చదివానండి బాబా మంచిగా చెప్పారు కానీ గుర్తు రాలేదన్నాం అనుకోండి, ఉపయోగం లేదు. అంటే ఏంటి, మనం నిత్యం చేసుకోవాలి, దానితోటి దృఢం చేసుకోవాలి. అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని గుర్తు చేసుకొని, బాబా చెప్పిన రుణానుబంధాన్ని గుర్తుంచుకొని ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే మనకు చెడు చేసేవాడు ఎందుకు చేస్తూ ఉన్నాడట చెడు అంటే, వాడి అజ్ఞానం వలన, మన రుణానుబంధం వలన అలా చేస్తున్నారని, ఆ రూపంలో మనం ఇదివరకు అజ్ఞానంలో చేసిన దానికి ప్రతిఫలం మనమే అనుభవిస్తున్నామని గుర్తుండి యథాశక్తి ఆ చెడును తప్పించుకోవడానికి, ఆ వ్యక్తులను ప్రేమతో అవగాహన, ఎందుకని వాడి నిమిత్త మాత్రుడయ్యాడు, వాడి చేత ఆ కర్మ చేయిస్తుంది, మనం పొందవలసిన ఫలితాన్ని వాటిలో దూరం చేయిస్తుంది. బాబా దగ్గరికి వచ్చిన మేకల్ని, బాబా మీరు మోసపోయారని ఆయన విసిగించారు, వాటిని పంపించేవారు. ఏంటడా అంటే వాటి కర్మ వాళ్ళ రూపంలో జొరబడి వాళ్ళని వెంటాడుతుందంట. అంటే బాబాకు తెలియదా, ఇంతటి సర్వజ్ఞుడికి, ఇంతటి సృష్టికర్తకి మేకలు ఎంత విలువ ఉంటాయో తెలీదా, ఎంత పెట్టుకున్నారో తెలీదా? ఇక్కడ కూర్చొని ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పగలిగిన వాడికి మేకలు లెక్క తెలియదండి ఆయనకి. బాబా మీరు మోసపోయారు, 32 రూపాయలు పెట్టుకున్నారు, బాబా మీరు మోసపోయారు అని వాళ్ళ కర్మ, అంటే ఆ మేకల రూపంలో ఉన్న వాళ్ళ కర్మ, అనుభవించవలసిన కర్మని సద్గురు సాన్నిధ్యం నుంచి వాళ్ళని దూరం చేయడానికి ఆ పక్కన ఉన్న వాళ్ళలో చొరబడి చేయిస్తుందంట. చూడండి గమ్మత్ ఎట్లా ఉంటుందో. అందుకని ఆ రూపంలో మనం ఎదురు చేసిన అజ్ఞానంలో చేసిన ప్రతిఫలమే మనం అనుభవిస్తున్నామని గుర్తుండి యథాశక్తి ఆ చెడును తప్పించుకోవడానికి, ఆ వ్యక్తులను ప్రేమతో, అవగాహనతో సంస్కరించడానికి యత్నిస్తాం. అయినా వారు చెడు చేస్తే ఓర్పుతో, ప్రేమతో ఊరుకుంటాం. భాగవతంలోని భిక్షగీత ఈ తత్వాన్ని చక్కగా చిత్రిస్తుంది. కనుక ఈ యోచనలోని భేదం వలన వస్తువుల, వ్యక్తుల పట్ల మన భావాలను, దానిని బట్టి వాటి పట్ల మన ఆచరణ ఉంటాయి. మన యోచనా శక్తి మనకి ఇచ్చింది అందుకే. అంటే ఈ యోచనలోని భేదం వల్ల ఏమవుతోంది, వస్తువుల, వ్యక్తుల పట్ల మన భావాలను, దానిని బట్టి మళ్ళీ వాటి పట్ల మన ఆచరణ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ అందరి జ్ఞానేంద్రియాలు ఒకేలా ఉన్నా వ్యక్తి యొక్క మనస్తత్వాలు వేరుగా ఉన్నాయంటే ఇంత ఉందన్నమాట. యోచన ముఖ్యం. అంతకుముందు ఇటువంటి యోచన లేకపోవటం వల్ల మనం గత జన్మల్లోనూ, అంతకుముందు ఈ సృష్టికి ముందున్న సృష్టిలోనూ, మన ప్రళయం తర్వాత ఇవన్నీ అవి చేసింది వాటిని అన్నిటిని మనం అనుభవిస్తూ వాటిని సంస్కారాలుగా, వాసనలుగా తీసుకొని ఇప్పుడు అటువంటి గుణాలకు సంబంధించిన వ్యక్తులుగా మనం ఉండి, మనలో ఏ గుణం ఎక్కువగా పనిచేస్తుందో ఆ గుణం పనిచేస్తూ మనలో వాచకంగా, కాయికంగా, మానసికంగా ఇట్లాంటి భావాలు చేస్తూ మనం ఈ వీటినన్నీ అలవాటు చేసుకొని ఉండటం వల్ల మనకి ఇప్పుడు అవి ఇలా అలవాటయ్యాయి అంటున్నారు. అందుకని ఈ యోచనలోని భేదం వలన వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల మన భావాలను, దానిని బట్టి వాటి పట్ల మన ఆచరణ ఉంటాయి. ఇదే వ్యక్తుల మధ్య భేదానికి కారణం. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి ఒకే వింటున్నా, ఒకటే చూస్తూ ఉన్నా, ఒకటే ఆలోచిస్తూ ఉన్నా, రకరకాల ఆలోచనలు ఎందుకు వస్తూ ఉన్నాయి? వాడికి డబ్బు ఉందనుకోండి, నాకు ఇవాళ ఇంత ఉన్నాయి, ఎక్స్ట్రా ఉన్నాయి, మనం 10 మంది లేనివాడికి పెడితే వాడు సంతోషంగా ఉంటారు కదా, వాడికి రావచ్చు. దీన్ని తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకుంటే కొంచెం పెరగచ్చు కదా అని ఇంకోటి అనుకోవచ్చు. లేదు దీనికి ఎక్కువ వడ్డీకి వచ్చేదో ఇంకోటి ఇన్వెస్ట్ చేస్తే రావచ్చు. అదే డబ్బు, మనిషికి అదే ఆలోచన, కానీ ఎన్ని రకాలుగా ఆలోచింపజేస్తూ ఉంది. ఇది తిరిగి ఇస్తే మనం ఏదన్నా ఆయన మనకి మేలు చేస్తాడనో, లేకపోతే మనకి మేలు జరుగుతుందని ఆలోచించో, లేకపోతే ఇది సాత్వికంగా భగవంతుడు అందరికీ ఇచ్చాడు, నాకు సాధ్యం వరకు నేను చేయగలుగుతాను ఆలోచించామనుకోండి, అదే మనిషి, అలాంటి వ్యక్తే అదే డబ్బు ఇన్ని రకాల పనులు, రకాల ఆలోచనలు చేయవచ్చు. అందుకని ఇదే వ్యక్తుల మధ్య భేదానికి కారణం. ఈ జీవిత కార్యంలో జ్ఞానేంద్రియాలన్నవి నిమిత్త మాత్రమైన పనిముట్లు మాత్రమే. అందుకని సెన్సెస్ తోటి నేను కళ్ళతో చూడాలని భగవంతుని ఏది సాధ్యం కాదు. ఏవి కూడా ఈ జ్ఞానేంద్రియాలు అన్నవి ఏంటి, మన సర్వైవల్కి పనికొచ్చేవి.
అందుకని ఈ జ్ఞానేంద్రియాలన్నవి నిమిత్త మాత్రమైన పనిముట్లు మాత్రమే. యోచనాత్మకమైన మనస్సులో భేదాన్ని అనుసరించి జ్ఞానేంద్రియ అనుభవాలు ప్రభావం భిన్నంగా ఉంటుంది. మనసు స్వచ్ఛంగా ఉండి మనసులో ఇలాంటి భేదమే లేకుండా ఉంటే ఆ జ్ఞానేంద్రియాల ద్వారా మళ్ళీ మనం చేసే ప్రభావం భిన్నంగా ఉంటుంది అంటున్నారు. అంటే వీటన్నిటికీ ముఖ్యం ఏంటి? యోచన లేకపోవటం, మనకి అటువంటి ఆలోచన లేకుండా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. దానికి తోడు మనం ఎన్ని సృష్టిలోంచి కంటిన్యూ అవుతూ వస్తున్నాము, ఇన్ఫైనైట్ లూప్లో పడినట్టుగా తిరుగుతూ ఉన్నాము. సృష్టి అయిపోయినా కానీ మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ అదే పనులు చేస్తూ ఉన్నాము అలసట లేకుండా. దాన్నే మనం బలంగా పెంచుకుంటూ ఉంటున్నాము. కనుక జ్ఞానేంద్రియాలు ఒకేలా ఉన్న అందరికీ వాళ్ళ మనస్తత్వాలు వేరుగా ఉండడానికి కారణం ఇది అని చెప్పి మహర్షి గారు చెప్తున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय.